చెప్పాల్సిందే. ఓకేనా? రెడీ? టీచర్స్ వర్సెస్ చిల్డ్రన్. దయచేసి టీచర్స్ మాత్రం ఏం చెప్పద్దు. ఓకేనా? మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నాం. గెలుస్తారో ఓడతారో మీ ఇష్టం. రెడీ? ఓకే. సీరియస్లీ మనం గనక స్టాప్ అనగానే ఆగదు, కానీ ఆగేలా చేసే పవర్ మనలో ఉంది. ఏంటో చూద్దామా? కామ్ ద స్ట్రాంగ్, ఇట్ ఈస్ అ మిరాకిల్ ఆఫ్, ఆల్రెడీ మనం 11 విన్నాం కదా, ఇది 12th మిరాకిల్. ఎన్నో మిరాకిల్? 12th మిరాకిల్. కామ్ ద స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే తుఫాను, అలజడి అని. దాన్ని నెమ్మలపరిచింది అన్నమాట. అంటే కామ్ చేసింది, నెమ్మది చేసింది, శబ్దము లేకుండా చేసింది అనమాట. నిశ్శబ్దం అయిపోయింది. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా మనకి చాలా మెరుపులు, ఉరుములతో కొన్ని శబ్దాలు వచ్చినాయి. 9కి మీరు కనుక మెలుగు నుండి 10:30 నుంచి స్టార్ట్ అయిన అరౌండ్ ఆల్మోస్ట్ తెల్లారుజామున 3 వరకు ఆ ఉరుముల శబ్దం వస్తూనే ఉంది. ఇన్ కేసు ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా వర్షాలు పడుతుంది కదా, ఈవినింగ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ వర్షం పడుతుంది. మార్నింగ్ అంతా ఎలా ఉంటుంది క్లైమేట్? చాలా వేడిగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఉరుములు శబ్దాలు వస్తాయో అప్పుడు మాత్రం చాలా సౌండ్ చేస్తుంది. ఓకేనా? సో ఇలాగా ఇక్కడ జీసస్ చాలా మిరాకిల్స్ చేస్తారు. 11 మిరాకిల్స్ చేస్తారు. ఎన్ని 5 చెప్పండి అందరూ. జీసస్ టర్న్స్ వాటర్ ఇంటూ వైన్. మళ్ళీ ఇంకొకసారి. మ్యాన్. ఓకే. ఇంకా గాడ్ హీ ఈస్ అఫీషియల్ సన్. జీసస్ he is Peter's mother. Fast. Jesus lift up from the paralytical man. Yes, చాలా చూసా కదా, మనమే చాలా చూసాం. మనం 11 చూసాము. అలాగే జీసస్ తో పాటు ఉన్న డిసైపుల్స్, ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు జీసస్కి? 12 డిసైపుల్స్ ఉన్నారు. ఈ 12 డిసైపుల్స్ ఏదైతే మిరాకిల్స్ చేశారో అన్ని మిరాకిల్స్ తో జీసస్ తో పాటు ఉన్నారంట. అయినా వీళ్ళందరూ కలిసి ఎక్కడికి అంతా ఒక మిరాకిల్ జరిగి మొత్తం వేరే ప్లేస్కి వెళ్తుండగా అక్కడ ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో దోణె మీన్స్ ఇట్స్ నాట్ ఓడ, లైక్ షిప్ కన్నా చిన్నదన్నమాట. అది ఒక రౌండ్ షేప్లో ఉంటుంది, ఇలాగా లైక్ యాజ్ షిప్ కన్నా, పడవ కన్నా, బోట్ కన్నా చిన్నగా ఉంటుంది. అందులో వెళ్తున్నారంట జీసస్ ఈ డిసైపుల్స్ అందరూ కూడా వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? జీసస్ డిసైపుల్స్ వెళ్తున్నారు. కనిపించట్లేదా? ఓకేనా? ఎలా ఉంది క్లైమేట్ అంతా? క్లైమేట్ ఎలా ఉంది? క్లౌడీగా ఉంది, ఇంకా కామ్గా ఉంది, ఇంకా కూల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఉందా లేదా? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా ఉన్న క్లైమేట్ ఒక్కసారిగా ఏమైంది? తుఫాన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఫుల్ ఆఫ్ థండర్స్, లైట్నింగ్. ఎలా ఉందంటే క్లైమేట్ అంతా కూడా ఫుల్గా స్టోన్స్. బిఫోర్ తుఫాన్ వచ్చే ముందు ఎట్లా ఉంటుంది? బాగా గాలి, వాన, బాగా సౌండ్స్ వస్తున్నాయి. ఎలా అవుతుందంటే సముద్రం అంతా కూడా కనిపిస్తుందా? బాల్స్ కనిపిస్తున్నాయా? స్టడీగా ఉన్నాయా బాల్స్? లేవు కదా. ఇన్ కేస్ ఆ ప్లేస్లో ఒక బోట్ ఉందంటే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. ఈ బోట్లో ఎవరున్నారు? జీసస్ ఉన్నారు. ఇంకెవరున్నారు? ఒకసారి అందరూ ఇలా ఊగండి. ఏమవుతుంది?
ఏమవుతుంది? ఇదే మన వాటర్లో ఉంటే ఏమవుతుంది? పడిపోతాం. బోట్ పడిపోతుంది, బోట్లో ఉన్న వాళ్ళందరూ పడిపోతారు. కానీ జీసస్ ఏం చేస్తున్నారు తెలుసు? ఇక్కడ హాయిగా నిద్రపోతున్నారు. Does Jesus don't know that there will be a cyclone? There will be a something storm? జీసస్ తెలీదా? తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, వాన వస్తుంది, గట్టిగా సౌండ్స్ వస్తున్నాయండి. జీసస్ తెలీదా? తెలుసా తెలీదా పిల్లలు? తెలుసు కదా. మరి జీసస్ ఏం చక్కగా నిద్రపోతారు. డిజైబుల్స్ అందరూ ఎలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు. ఎలా ఊగుతున్నారు? ఎలా ఊగుతున్నారు డిజైబుల్స్ అంతా కూడా? నో 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 పట్టుకున్నారన్నమాట. పైన ఏదైతే మనకి ఉంటుంది కదా యాచ్కి, పట్టుకొని ఊగిపోతున్నారంట. డిజైబుల్స్ అందరూ కూడా ఎలా ఊగిపోతున్నారు? ఊగిపోతున్నారు. శిష్యులు వెళ్ళి జీసస్ దగ్గరికి వెళ్ళి అంటారంట, యేసయ్యా నీకు ఎలా నిద్ర పడుతుంది? నీకు మా మీద చింత లేదా? చింత లేదా? మేము నశించిపోతున్నాం, మేము పడిపోతామేమో సముద్రంలో, మేము చచ్చిపోతామేమో. నీకేమీ అనిపించట్లేదా? మా మీద జాలి కలగట్లేదా? చింత లేదా? నీవెలా నిద్రపోతున్నావు అనగానే జీసస్ వచ్చి ఏం చేశారు తెలుసా? చక్కగా లేచి వచ్చి ఫస్ట్ లేసొచ్చి ఒక్కసారిగా ఏమన్నారంటే అని స్టాప్ తగ్గించాను. వెంటనే క్లైమేట్ అంతా ఏమైపోయింది? మళ్ళీ ఎలా వచ్చేసింది? పొజిషన్ అంతా కూడా ఎలా వచ్చేసింది? ఆగిపోయిందంట. నో సౌండ్స్, నో థండరింగ్, no lightning, everything is calm. Everything is calm. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ జీసస్ హాయిగా నిద్రపోతారు. తెలుసా? కాదు. బిఫోర్ దట్ గాడ్ సేస్ ఒక్కటే సెంటెన్స్ చెప్పారంట. ఓ అల్ప విశ్వాసులారా, ఏమన్నారంట? లిటిల్ ఫెయిత్. ఓ అల్ప విశ్వాసులారా. నిజంగా ఎందుకు యూజ్ చేస్తారు తెలుసా గాడ్ ఆ వర్డ్ ని? శిష్యుల కోసము. జాయ్ పక్కన ఉన్నవాళ్ళు మీ స్టోరీ చెప్తానని నేను ఆపేస్తాను. సీరియస్లీ, ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? ఎన్ని వెరైటీస్ చేశారమ్మా జీసస్ దీనికంటే ముందు? చాలా చేశారు. మనకి 11 తెలిస్తే తెలియకుండా వెళ్ళి జీసస్ దగ్గరికి వెళ్ళి జీసస్ నాకు ఇది కావాలంటే వెంటనే ఇచ్చారా? మీకు మిరాకిల్ తెలుసా? 5 loaves and 2 fishes తెలుసు కదా? ఎంతమంది పెంచారు? 5,000. More than 5,000 people. పంచడానికి ఎన్ని మిగిలినాయి? ఇంకా 12 గంపలు కొత్త మిగిలినట్టు. ఇది కూడా దీనికి ముందు జరిగింది. అది కూడా డిసైబుల్స్ చూసి ఎన్ని మిరాకిల్స్ చూసిన తర్వాత కూడా దేవుడిని ఆయనలో ఉన్న శక్తిని వీళ్ళు నమ్మట్లేదంట. శిష్యులు నమ్మట్లేదంట. ఎవరున్నారు శిష్యులతో పాటు? యేసయ్య ఉన్నారు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మట్లేదు. దేవుడు అడుగుతున్నాడంట, ఓ అల్ప విశ్వాసులారా, మీరేలా ఎందుకు భయపడుతున్నారు కదా? మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారంట. నిజంగా ఈ డిజైబుల్స్ పాటు దేవుడు ఉన్న వాళ్ళని మనతో పాటు దేవుడు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఎంతమందితో ఆంటీ నాతో పాటు దేవుడు ఉన్నారు? ఉన్నారా? ఆంటీ కోసం ఎత్తద్దు, మీలో మీకు నమ్మకం ఉంటే మాత్రం ఎత్తండి. విన్సీ నీతో పాటు లేరా? బ్లెస్సీ లేరా? ఉన్నారు కదా. నాతో పాటు కూడా అందరితో కూడా ఉన్నారు అన్నమాట. కుటుంబం అందరితో పాటు ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఫాదర్స్ ఒక్క సెంటెన్స్ చెప్తాను. నేను మేబీ నర్సరీ కిడ్ అప్పుడు